హిందువులని గర్వించు, హిందువుగా గర్జించు అన్నటువంటి నినాదాలు చూసాం. కానీ చరిత్రలో కొంత బీరత్వం, కొంత ధీరత్వం ఉన్నవాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడితే, బీరత్వం ఉన్న వాళ్ళ వలన హిందూ దేశం మొక్క చెక్కలై మత మార్పిడులకు గురైంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? భారతదేశంలో బాగాలే కదా. ఇవాళ కేరళ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు జరుగుతున్నట్టు దాష్టీకర కారణం ఏంటి? హిందువులలోని భయం లేదా మొహమాటం. ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుడు బొమ్మ పెట్టుకుని భజన చేస్తున్నాం, కానీ అందరం సంఘటితంగా నిలబడి పోరాడాలనుకోవట్లేదు. పర్యవసానం దెబ్బతింటున్నాం. ఇంకోటి, ఈ భయపెట్టి శత్రువు బలోపేతం అవుతాడనడానికి సజీవ సాక్ష్యం ఇవాళ బంగ్లాదేశ్లోని ఇస్కాన్ గురువులు హిందువులకి ఇస్కాన్ ప్రతినిధి ఇచ్చిన పిలుపు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి హిందువులు వెళ్ళిపోతున్నారు అన్నది సాక్ష్యం అవుతుంది. హిందువులు కాషాయ వస్త్రాలు ధరించొద్దని ఇస్కాన్ గురువులు కానీ హిందువులు బొట్టు పెట్టుకోవద్దని కోల్కతా ఇస్కాన్ ప్రతినిధి రాధా రమణ దాస్ ప్రకటించుకొచ్చారు. ఆలయాలు ఇళ్ల వరకే మత విశ్వాసాలు పరిమితం చేయమని చెప్పి సూచించారు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే దుస్తులు కనిపించకుండా మెడభాగాన్ని, బొట్టు కనపడకుండా తలని కవర్ చేసుకోవాలని సూచించారు. బంగ్లాలో హిందువుల మీద దాడులు ఘటనలు చోటు చేసుకుంటున్నది కాబట్టి రక్షించుకోవడానికని. అంటే హిందువులా బతకద్దు, భయంగా బ్రతకడం అనేటటువంటి పరిస్థితిని మత గురువులే ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. అదేమంటే బ్రతికించడం కోసం అంటారు.